హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు వెబ్ డెవలప్‌మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో జాంగో ప్రాజెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఒక యాప్‌ని ఎలా క్రియేట్ చేయాలి? జాంగోని ఎలా రన్ చేయాలో చూద్దామనమాట. అసలు ఈ జాంగో అనేది ఏందంటే వెబ్ డెవలప్‌మెంట్‌లో పైథాన్ ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది జాంగో అనమాట. ఈ పైథాన్‌లో ఇంకో ఫ్రేమ్‌వర్క్ అని ఉందనమాట. దాని పేరేందంటే ఫ్లాస్క్ అనమాట. వెబ్ డెవలప్‌మెంట్‌లో యాస్ ఎ బ్యాక్ ఎండ్ కిందకి పైథాన్ బేస్ చేసుకొని మనం ఈ జాంగో అనేది రన్ చేస్తామనమాట. ఆహ్, ఈ జాంగో కోసం మనం ఏం చేయాలంటే, మన సిస్టమ్‌లో ముందల పైథాన్ ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అదుంటే చాలనమాట. అండ్ మనకిది జాంగోని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి సమ్ కమాండ్స్ ఉంటాయి. అయన్నీ చేద్దామనమాట. వీడియోలోకెళ్ళే ముందు ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మన వీడియోస్‌ని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంక మన వీడియోలోకెళ్దామనమాట. మనము యాస్ ఎ జాంగోని ఇన్‌స్టాల్ చేసుకునే ముందు మనం ఒక సిస్టమ్ మొత్తానికి జాంగోని ఇన్‌స్టాల్ చేసుకోకుండా, ఒక ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసుకొని, దాంట్లో ఇన్‌స్టాల్ చేసుకొని జాంగోని చే ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తే ఎలా ఉంటదంటే, దేనికి దానికి సెపరేట్‌గా ఉండిద్దనమాట. వర్షన్స్ మారినప్పుడైనా, ఇలా చేంజ్ అయినప్పుడు మనకేమి గ్లిచెస్ గాని, ఎర్రర్స్ గాని ఏమి రాకుండా ఉంటాయి కాబట్టి, మనం ఒక ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసుకొని, దాని తర్వాత మన జాంగో ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఎన్వైర్న్‌మెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాము. దానికి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, దాని కమాండ్ ఏందంటే -ఎం వర్చువల్ ఈఎన్‌వి కోసం ఈఎన్‌వి అని ఇచ్చేసి ఎన్వైర్న్‌మెంట్ ఏ ఫోల్డర్‌లోకి కావాలో ఆ ఫోల్డర్ నేమ్ అని ఇస్తాము. నేను ఈఎన్‌వి అని ఇస్తాను జస్ట్. ఇప్పుడు అది జస్ట్ అది లోడ్ అవుతుంది. ఇదేనా ఇక్కడ ఈఎన్‌వి అనేది క్రియేట్ అయిపోయిందన్నమాట మనకిప్పుడు. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైక్ ఈ ఎన్విరాన్మెంట్‌లోకి రావాలన్నమాట. యాక్టివేట్ చేయాలి. దాన్ని యాక్టివేట్ చేయడానికి కమాండ్ ఏందంటే ఫోల్డర్ నేమ్ scripts/యాక్టివేట్. ఈ కమాండ్ యూజ్ చేసి మనం ఇదిగోండి ఈఎన్‌వి అనేది యాక్టివేట్ అయిందన్నమాట. ఇప్పుడేం చేయాలంటే మనం ఇప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్‌లోకొచ్చినాక మనం జాంగోని ఇన్‌స్టాల్ చేసుకుంటాం అన్నమాట. పిప్ ఇన్‌స్టాల్ జాంగో. ఇలా ఈ ఎన్వైర్న్మెంట్‌లోకి మన జాంగో అనేది ఇన్‌స్టాల్ అయిద్దనమాట. ఇప్పుడు మన జాంగో ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దామనమాట. దానికోసం కమాండ్ ఏందంటే జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ నేమ్ ఇయ్యాలి. హెల్త్ అని ఒకటిస్తాననమాట. ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఈ ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌లో ఒక యాప్ క్రియేట్ చేయాలనమాట. ఏందంటే ప్రాజెక్ట్ అయిపోయినాక మొత్తం అనేది దాంట్లో ఉండదనమాట. దాంట్లో కొన్ని యాప్స్ అనేవి క్రియేట్ చేయాలి. 2 రోల్స్ ఉన్నప్పుడు అడ్మిన్, యూజర్ ఉన్నప్పుడు 2 రోల్స్ లాగా 2 యాప్స్ అని ఇలా క్రియేట్ చేసుకుంటూ ఉండాలనమాట. దానికి కమాండ్ ఏందంటే జాంగో అడ్మిన్ స్టార్ట్ యాప్. ముందల మనం లైక్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావాలనమాట. సీడీ హెల్త్ ఇప్పుడు ఇవ్వాలనమాట. జాంగో అడ్మిన్ స్టార్ట్ యాప్, యాప్ నేమ్. ఇలా మన యాప్ అనేది దీంట్లోకనేది క్రియేట్ అవుతుందనమాట. ఇదిగోండి ఇక్కడ హెల్త్ అసిస్ట్ అనేది మన యాప్ అనమాట. ఇప్పుడు మనం రన్ చేద్దామన్నమాట. రన్ చేయడానికి కమాండ్ ఏందంటే manage.py రన్ సర్వర్. ఇలా రన్ చేస్తే మన పైథాన్ అనేది రన్ అవుతుందనమాట. ఇక్కడ ఇది యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా! కంట్రోల్ బటన్ క్లిక్ చేయంగానే యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇలా మన ప్రాజెక్ట్ రన్ చేస్తారనమాట జాంగో అని. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని మన వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.